ఫ్రెండ్స్, మా కాలనీలో వేప చెట్టుకి హనీ కోమ్ పెట్టాయి. అయితే ఇప్పుడు హనీ తీశారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే హనీ నీమ్ చెట్టుకే వచ్చింది అనమాట. వేప చెట్టుకే పెట్టాయి. ఎందుకు పెట్టాయో తెలియదు, బట్ వేప చెట్టుకి ఇది సెకండ్ టైం చూసారనమాట. అలాగే ఈ హనీ వచ్చేసి పెద్ద పెద్ద హనీ బీస్ ఉన్నాయి, చిన్నవి కూడా ఉంటాయంట. అది బాగుంటుందంట. మరి పెద్దదైతే తీసుకున్నాము. ఇది వచ్చేసి కేజీ 400కి సెల్ చేశారు. వాళ్ళే దగ్గరే తీసిన వాళ్ళే సెల్ చేస్తున్నారు. బయట రోడ్డు మీద చెట్టు అయినా కూడా రేట్ రీజనబుల్లో కాదో నాకు తెలియట్లేదు. అంటే ఆర్గానిక్ కదా, ఏం కల్తీ లేదా అనేసి తీసేసుకున్నాము. దీనిపైన వ్యాక్స్ ఏం తీయట్లేదు, ఇలాగ పిండేస్తున్నారు ఒక బట్టలో వేసేసి. హనీ మాత్రం ఇలా ఉందన్నమాట. అయితే రీసెర్చ్ చేశాను, ఏంటి అసలు వేప చెట్టు మీదే ఎందుకు పెడుతున్నాయి అని నేను కొంచెం స్టడీ చేశాను అనమాట. అయితే జనరల్గా హనీ బీజ్ వేప చెట్టు సెలెక్ట్ చేసుకుంటాయంట. ఏంటంటే ఎక్కువ పెస్ట్స్ ఉండవంట, అందుకనే అవి సెలెక్ట్ చేసుకుంటాయంట. అలాగే వేరే ప్రెడేటర్స్ ఏమి కూడా వేప చెట్టు మీదకి రావంట ఎక్కువగా. అందుకనే హనీ బీజ్ కోంబు వేప చెట్టు మీద కడతాయంట. మరి బహుశా అది కరెక్టేనేమో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా వేప చెట్టే ఉంది, ఈ ఇయర్ కూడా వేప చెట్టు మీదే హనీ కోంబు వచ్చింది. ఎన్నో చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు అవన్నీ కూడా కాలనీలో ఉన్నాయి, కానీ ఎక్కువగా వేప చెట్టు మీదే హనీ కోమ్స్ వస్తున్నాయి. సో ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంది. మరి పెద్ద బీజ్ టేస్టీగా ఉంటుందా, హెల్తీయా? చిన్న బీజ్ హనీ హెల్తీ హనీ ఉంటుందా? ఒకసారి కామెంట్లో రాసి చెప్పండి ఫ్రెండ్స్.